హాయ్ అండి. ఎప్పుడు పాలకూర ఫ్రై లేకపోతే పప్పు పాలకూర తినుంటారు. పాలకూర బిన్నిస్ కర్రీని ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే నేను చెప్తాను, ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకుని ఆనియన్స్ కొంచెం మగ్గినప్పుడు మనం చిన్నగా కట్ చేసిన బిన్నీస్ కూడా వేసేయండి. బిన్నీస్ అన్నవి ఇలా బ్రౌన్ కలర్లో వేగినప్పుడు శుభ్రం చేసి పెట్టిన పాలకూరని వేసేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులోనే ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ కూడా చెక్ చేసుకుని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలను కూడా వేసేయండి. మనము ఏదైనా పాలకూరలో ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసినప్పుడు టమాటా అయితే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని టమాటా కొంచెం మగ్గితే సరిపోద్ది. మన కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి. ఇందులోకి కాంబినేషన్గా ఆమ్లెట్ కానీ ఎండి చేపల ఫ్రై కానీ చాలా బాగుంటుంది.